పడతాయి. పాఠాలు నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? పాఠాలు నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? నేర్చుకున్న తర్వాత ఏం చేయాలమ్మా? ఎగ్జామ్ రాయాలి, జీవితానికి అన్వయింపు చేసుకోవాలి, స్టడీ చేయాలి, ఆచరించాలి, అనుకరణలోనికి తీసుకోవాలి. యోనాతాను జీవితము, దావీదు యొక్క జీవితము, ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మొదటిగా దావీదు యోనాతాను యొక్క హృదయముతో, దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయిందని విన్నాం. రెండవదిగా యోనాతాను దావీదును స్వార్థము లేని ప్రేమతో ప్రేమించాడు. రెండో విషయం ఏంటి? స్వార్థము లేని ప్రేమతో ప్రేమించాడు. మూడవదిగా యోనాతాను దావీదును కష్టకాలంలో ఆదుకున్నాడు. యోనాతాను దావీదును ఎక్కడ ఆదుకున్నాడు? కష్టకాలంలో. నాలుగవదిగా యోనాతాను దావీదుకి కొన్ని వస్తువులు ఇచ్చాడు. అది మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు. ఈ పాఠశాలలో ఎన్నో అంశం ఇది? నాలుగో అంశంలో యోనాతాను దావీదుకి ఏం చేశాడంటే తన స్థానం ఇచ్చాడు. తన స్థానాన్ని ఎవరు ఇవ్వరు కదా, ఇస్తారా? తన స్థానం ఎవరు? ఫరో రాజు యోసేపుతో ఏమన్నాడు? సింహాసన విషయంలో మాత్రమే నేను గొప్పవాడిని, పెద్దోడిని, మిగతా అంతా నువ్వే అన్నాడు. మరి ఇన్నిచ్చినోడు ఆ సింహాసనం కూడా ఇచ్చేయచ్చు కదా. సింహాసనం ఎవరు? ఆధిక్యతను ఎవరు? కానీ ఇక్కడ యోనాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదుకి తన స్థానం ఇస్తూ ఉన్నాడు. స్థానం ఇస్తున్నాడని మనం ఎలా గుర్తించగలము అంటే, యోనాతాను దావీదుకి 4 వస్తువులు ఇచ్చాడు. ఆ 4 వస్తువులు ఒకటి దుప్పటిచ్చాడు, రెండవది కత్తినిచ్చాడు, మూడవదిగా విల్లునిచ్చాడు, నాలుగవదిగా నడికట్టునిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎన్నో వచ్చినాయి? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మరలా చదివి ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదివి అలా ముందుకు వెళ్దాం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకి ఏమిచ్చాడు? దుప్పటిని, కత్తి, విల్లును, తన నడికట్టునిచ్చాడు. మన దినాన్ని ఆ దుప్పటి గురించి, దుప్పటి అంటే దేనికి సాదృశ్యం? పిలుపునకు సాదృశ్యం. దావీదు, నేను పిలిచిన వాడు దేవుడు. హలో ఎవరమ్మా నేను పిలుస్తా? దేవుడు పిలిచాడు. మనుషులు కాదు నిన్ను పిలుస్తా, మనుషులు కాదు నేను ఎన్నుకుంటా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సర్వ సమాజం మీద నీవు దేవుని పిలుపును మరవద్దు. మనుషుల యొక్క నమ్మకాల కంటే, మనుషుల పిలుపు కంటే దేవుని పిలుపు గొప్పది కనుక ఆ పిలుపును దావీదుకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా కత్తి దేనికి సాదృశ్యం? రాజుకి సాదృశ్యం. హల్లెలూయా. దావీదు, ఇశ్రాయేలుకు నువ్వేమవుతావు? రాజు అవుతావు. అసలు ఎవరైనా చెప్పగలరు ఈ మాట? తర్వాత నెక్స్ట్ జనరేషన్లో రాజు కావాల్సిన వాడు యోనాతానే కదా, కుటుంబానికి పెద్ద. యోనాతాను రాజు కావాలి. కానీ యోనాతాను రాజు కావాల్సిన వాడు ఏంటి? యోనాతాను దావీదుని ఏమంటున్నాడు? నువ్వే రాజు అవుతావు, నేనే నీకు సహకారిని అవుతాను. ఇదిగో నువ్వు ఈ ఇశ్రాయేలు సర్వ సమాజం మీద నీవు రాజు అవుతావు. దావీదు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వేమాత్రము భయపడవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి ఉన్నతమైన మనస్తత్వం అండి యోనాతానుది. ఈ మనస్తత్వం నీకు నాకు ఉండాలి. మన తోటి సహోదరుని ఏ రోజును కూడా తక్కువ చూడకూడదు. నువ్వు నాకంటే తక్కువ, నువ్వు నాలో ఎందులో పనిచేస్తావు, నువ్వు నాలో ఎందులోకి వస్తావు, నీ యొక్క టాలెంట్స్ ఏంటి, నా టాలెంట్స్ ఏంటి, నీ హోదా ఏంటి, నా హోదా ఏంటి, నీ డిగ్రీ ఏంటి, నా డిగ్రీ, నీ చదువు ఏంటి, నా చదువు ఏంటి, ఇలాంటి టాలీ మనం చేయకూడదు. మన తోటి సహోదరుని ఎప్పుడు కూడా మనము గౌరవంగానే చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బాబా మూలకి వెళ్ళిపోకరా. మన తోటి సహోదరుని ఎప్పుడు కూడా మనం ఎలా చూడాలి? గౌరవంగానే చూడాలి. అమ్మా, నీ తోటి సహోదరుని ఏ రోజున కూడా నువ్వేం చేయకూడదంటే తక్కువ చేయకూడదు. యోనాతాను తక్కువ చేయడానికి, దావీదును తక్కువ చేయడానికి
సహజంగా సందర్భం ఉంది. ఎందుకంటే దావీదు యోనాతాను ఏంటి, దావీదు ఏంటి? యోనాతాను ఒక రాజు కొడుకు, అంటే యువరాజు. దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరిగా ఉన్న దావీదుతో యోనాతాను స్నేహం చేశాడు. నాటి నుండి దావీదు హృదయంతో యోనాతాను హృదయము కలిసిపోయింది. ఇంకే రోజున కూడా వారి మధ్యలో తారతమ్యాలు ఏమీ కనపడలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము మన యొక్క స్థాయిని లేకపోతే మన తోటి సహోదరుని కంటే ఎక్కువగా ఏ రోజున మనం చేసుకోకూడదు. ఏమో దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఏముందో. రేయ్, నువ్వు ఎందుకు పని చేయవు అనకూడదు. ఎవరినని నువ్వు దేనికి పనికిరావు అనకూడదు. ఊర్లో వాళ్ళందరూ బాగుపడతారు కానీ నువ్వు మాత్రము బాగుపడవరా అని అనకూడదు. మనము ఏమండి, ప్రతి వారి మీద ఒక దైవ ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను మనం గుర్తించి దేవుని చేతులకు అప్పగించాలి. మన పిల్లల్ని కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజున ఎవరిని మనం తక్కువ చూడొద్దు. ఇక్కడ దావీదును యోనాతాను అస్సలు తక్కువ చేయలేదు. భయపడుతున్న దావీదును అతని కత్తి ఏం చేస్తున్నాడు? ధైర్యపరిచి, ఇశ్రాయేలు సర్వ సమాజం మీద దావీదు నువ్వు రాజు అవుతావు. హల్లెలూయా. మనం కూడా మన తోటి సహోదరులు కష్టాలు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ధైర్యపరచాలి. అమ్మా, నువ్వేం భయపడద్దు, మన పక్షాన ఉన్నవాడు దేవుడు ఉన్నాడమ్మా, గొప్పవాడు. మనం నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. లోకంలో ఉన్నవారి కంటే మన దేవుడు గొప్పవాడు. మన బిడ్డల భవిష్యత్తును నిర్దేశించగలిగిన వాడు, వారి బ్రతుకులు బాగు చేయగలిగిన వాడు, మన జీవితాలు బాగు చేయగలిగిన వాడు, మన రోగాలు కట్టగలిగిన వాడు, మన సమస్యలు తొలగించగలిగిన వాడు. ఆయన బట్టి మనం ధైర్యపరచబడాలి. మనము అనేకుల్ని ధైర్యపరిచే స్థాయిలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోది ఏంటి? విల్లు. మూడోది ఏంటి చెప్పండి? మూడోది ఏమిచ్చాడు? విల్లునిచ్చాడు. విల్లు దేనికి సాదృశ్యం అంటే, విల్లు విజయానికి సాదృశ్యం. విల్లు దేనికి సాదృశ్యం? యుద్ధానికి వెళ్ళే ఆ వ్యక్తి చేతిలో ఏముంటుంది? విల్లు ఉంటుంది. ఈ విల్లు దేనికి సాదృశ్యమో తెలుసా? విజయానికి సాదృశ్యం. ఇప్పుడు యోనాతాను దావీదుకి ఏమిచ్చాడు? విల్లిచ్చాడు. ఏమండి, కత్తిని ఎవరెవరో, విల్లుని ఎవరు? తన ఆయుధాలు ఇతరులకు ఎవరు? కానీ యోనాతాను యొక్క విల్లును దావీదుకి ఇచ్చాడంటే దావీదు మీద ఎంత ప్రేమ చూడండి యోనాతానికి. హల్లెలూయా. దావీదుకి ఏమిచ్చాడు తెలుసా? విల్లునిచ్చాడు. విల్లు దేనికి సాదృశ్యం? విజయానికి సాదృశ్యం. దావీదు, ఇదిగో ఈరోజు నువ్వు పరుగులెత్తుతున్నావు, ప్రాణప్రీతితో, ప్రాణ భయం చేత పరుగులెత్తుతున్నావు. ఇదిగో నీవు గొప్ప విజయశాలిగా దేవుడిని నిలబెడతబోతున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీకు విజయం ఇస్తూ ఉన్నాడు. నీ జీవితం ఓటమి పాలు కాదు, నీవు ఒక విజయ వీరుడిగా నిలుస్తావు. హల్లెలూయా. ఓడిపోవాలని ఎంతమందికి ఉంది? అవమానాలు పాలు అవ్వాలని ఎంతమందికి ఉంది? విజయ వీరులుగా ఉండాలనే కదా మనకు ఆశ. హల్లెలూయా. ఇప్పుడు దావీదును, ఓటమిలో ఉన్న దావీదును, ప్రాణ భయం చేత ఉన్న దావీదును, అరణ్యాల వెంట పరిగెత్తుతున్న దావీదును, ఆ దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడో తెలిసి ఈయన విల్లునిచ్చాడు. ఇదిగో దావీదు, నీ జీవితంలో గొప్ప విజయాలు నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నువ్వేం చేస్తావు తెలుసా? విజయ వీరుడిగా నువ్వు నిలుస్తావు. నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్న ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు ఏం పట్టుకుని కూర్చున్నాడు? విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. ఆ విల్లు పట్టుకున్నవాడు ఏం చేస్తున్నాడు? జయించుటకు బయలు వెళ్ళి ఉన్నాడు. చాలు. ఇక్కడ మనకి ఆ వివరణలోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ దాని మీద కూర్చున్నది ఎవరు, అది ఏంటి, ఆ సందర్భం ఏంటి అనేది అందులోకి వెళ్ళామంటే మనము ధ్యానించవలసి వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ప్రధానమైన మాట ఏంటంటే, ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఏం పట్టుకున్నాడంటే విల్లును పట్టుకున్నాడు. జయించుచు, వినాలి, ఏం చేస్తూ? జయించుచు
జయించుటకు వెళ్తున్నాడు. జయిస్తూ అంటే విల్లుని పట్టుకున్న వ్యక్తికి ఏమొస్తుంది? జయము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చున్నది ఇది అంత్యక్రీస్తు యొక్క సందర్భం అయితే ఉండొచ్చు, కానీ ఆ విల్లు పట్టుకున్న వ్యక్తి జయించుచు ఏం చేస్తున్నాడు? జయించుటకు బయలు వెళుతున్నాడు. ఇదిగో దావీదు, నువ్వేం పొందుతున్నావు? ఏం పొందుతావో తెలుసా? జయం పొందుతావు. నువ్వు విజయవీరుడిగా నిలుస్తావు. నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. ఇదిగో నీ పిలుపు గొప్పది, నీ యొక్క ప్రణాళికలు గొప్పవి, నీ పట్ల దేవుని ప్రణాళికలు గొప్పవి. నువ్వు సామాన్యుడు కాదు. ఎక్కడికి వెళ్ళినా దేవునికి ఏం చేస్తాడు తెలుసా? గొప్ప జయమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు, అందరూ స్తోత్రం చెప్పండి. దావీదు వెళ్ళిన చోటల్లా దావీదుకి విజయం ఇచ్చాడు దేవుడు. దావీదు ఇదిగో పలానా చోట ఓడిపోయాడని ఉండదు. ఎక్కడికి వెళ్ళి, ఏ జనం మీదకి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా, ఏ సందర్భంలోకి వెళ్ళినా దేవుడు దావీదును ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? జయమిస్తూనే ఉన్నాడు. ఎందుకు? దావీదు ఎన్నుకున్నవాడు దేవుడు. దావీదు మీద దేవుని ప్రణాళిక ఉంది. ఇదిగో ఈ వ్యక్తి మీద దేవుని ప్రణాళిక ఉందని యోనాతాను గుర్తించాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలా? దావీదు మీద దేవుని ప్రణాళిక ఉన్నదని యోనాతాను గుర్తించాడు. ఇప్పుడు దావీదు గత కాలంలో మనం అదుల్లా గుహ గురించి చూసామా? జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? అదుల్లా గుహ గురించి జ్ఞాపకం ఉంది. అదుల్లా గుహలో దావీదు ఏం చేశాడు? లోపలికి వెళ్ళి దాగుని సుమారు 6 నెలల వరకు అందులోనే ఉండిపోయాడు అంటండి దావీదు. కన్నీరు మున్నీరు అయిపోయినట్లుగా ఏం చేస్తున్నాడు? నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అంటాడు. తన కన్నీళ్ళే తింటున్నాడు, తన కన్నీళ్ళే దాహం తీర్చుకుంటున్నాడు. ఓదార్చేవారు లేరు, పలకరించేవారు లేరు, ఎవరు లేరు దావీదుకి. ఒంటరి వాడైపోయాడు, అనామకుడైపోయాడు, ఏకాకైపోయాడు, గుహలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? అందులో ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి పగళ్ళు. ఏమండి, ఒక మాట అనుకోవాలి కదా, అయ్యా నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, ఎంతగా నీ పనిలో నేను నీ మీద నమ్మకం కలిగి ఉన్నాను, ఈ రోజునకు ప్రతిరోజు నాకు ప్రాణభయం, నాకు ఎందుకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ దుఃఖం అన్నాడు దావీదు? అనలేదు. దేవుని సన్నిధిలో ఇంకా వినమ్రత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంచుమించు ఆ రోజున దావీదు దగ్గరికి ఎక్కువ తక్కువ 400 మంది దావీదు దగ్గరికి సహకారులుగా వచ్చేసారు. చెప్పలు కూడా దేవుని స్తుతిని చెబుదాం. 400 మంది వచ్చేస్తే వాళ్ళందరికీ అధిపతి అయ్యాడు. 400 మంది మీద అధికారి దావీదు ఇప్పుడు. హల్లెలూయా. 400 మందికి నాయకుడు దావీదు. ఇప్పుడు ఈ 400 మందికి రే బాబు వెళ్ళరా పని చేయండి అంటే ఏం చేస్తారు వీళ్ళు? అప్పటి వరకు దావీదుకి ఏ దిక్కు లేదు కదా. వారిలో ఒంటరైన వాడు వేల కొలది జనాల దేవుడు చేస్తాడంటండి. ఈ ప్రజలందరూ గుర్తించారు. ఇప్పుడు ఒక ఆలోచన రావాలి. మనం ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? అప్పులతో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, బాధల్లో జీవితం మీద బ్రతుకుల మీద విసిగి వేసారిపోయిన వాళ్ళు వీళ్ళందరూనే, కష్టాలు నష్టాల్లో ఉన్నవారు వీళ్ళందరూనే. ఒక మాట ఆలోచన చేద్దాం వద్దా? ఏంటనంటే వీళ్ళందరూ కలిసి సౌలు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదైనా ఇస్తాడు. సౌలు దగ్గరికి వెళ్ళి ఏదైనా కష్టం చెప్పుకోవడానికి కష్టాలు తీరుస్తాడు. అప్పులు ఉన్న వాళ్ళు అయ్యా మేము ఎలాగ అప్పుల పాలు అయిపోయామంటే ఆ ధనాగారులని సహాయం చేయగలడు. మరి దావీదు ఏముందని, దావీదు ఏ విధమైన రిచ్ అని దావీదు దగ్గరికి వచ్చారు వీళ్ళందరూనే. దావీదు ఏ అవసరం తీర్చగలడు వీళ్ళకి? దావీదు ఏ అక్కర్లు తీర్చగలడు? ఆ జీవితంలో అలాంటి కష్టంలో వారిని ఏ ఆదుకోగలడు? అంటే వీళ్ళకి ఒక విషయం అర్థమైంది. సౌలుతో దేవుడు లేడు, సౌలు దేవుని విడిచిపెట్టాడు, సౌలుతో దేవుని యొక్క సహాయం సౌలుకి అందట్లేదు. ఇదిగో దావీదు దగ్గర దేవుడు ఉన్నాడు, దావీదుతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్తే మాకు కూడా దేవుని సహాయం అందుతుందని వీళ్ళందరూ దావీదు దగ్గరికి వెళ్ళిపోయారు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సహాయము దావీదు మీద మెండుగా ఉందని యోనాతానుకు తెలుసు. తన తండ్రి ఎంత కుట్రలు పన్నాడా? ఎవరు పనలేదా? సౌలు ఎన్ని కుట్రలు పన్నాడండి? సౌలు ఎన్ని కుట్రలు పన్నాడు? ఎన్ని కుట్రలు పన్నా దావీదును దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన తండ్రికి ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు యోనాతాను.
హలో, తన తండ్రికి ఏ రోజున యోనాతాను సపోర్ట్ చేయలేదు. తండ్రి ఏ కుట్ర పడినా అది యోనాతానికి వస్తే వెంటనే వెళ్ళి ఏం చేసేవాడు, దావీదుకి చెప్పేసేవాడు, దావీదు నువ్వు చాలా సేఫ్గా ఉండ, సేఫ్ జోన్లోకి, ఈ స్థలం నుండి నువ్వు పారిపోయి ఇక్కడి నుంచి, ఈ స్థలం నా తండ్రికి తెలిసిపోయింది, ఈ స్థలంలో ఉంటే నీకు ఆపద పొంచుకున్నందు కనుక ఎక్కడి నుంచి నువ్వు వెంటనే జంప్ అయిపోవాలని దావీదుకు వర్తమానం పంపేసేవాడండి. హల్లెలూయా. ఆ స్థలం నుండి ఇప్పుడు యోనాతాను మరొక ప్లేస్కి, దావీదు మరొక ప్లేస్కి పారిపోతూ ఉండేవాడు. ఇప్పుడు తెలుసు యోనాతానికి దావీదు దగ్గర, ఇదిగో దావీదుతో దేవుడు ఉన్నాడు, దావీదును ఎన్నుకున్నవాడు దేవుడు, రాబోతున్న కాలంలో దేవుని ప్రణాళిక దావీదు ద్వారా నెరవేర్చబడుతుందని యోనాతానుకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా దేవుని స్తుతి చెబుదాం. ఇదిగో దావీదు జీవితం ఎలాగ ఉండాలనుకున్నాడంటే యోనాతాను ఒక జీవితంగా ఉండాలనుకుంటున్నాడు. ఏమంటే మనము కూడా ఏం చేస్తూ ఉండాలి, ఇతరులను ఎప్పుడు ఓటమి చూడాలని ఆశపడకూడదు. నీకు జరగకుండా ఉంటుందా, నేను చూడకపోతాను అనకూడదు. ఎప్పుడు అలాంటి డైలాగులు వాడకూడదు. అది క్రైస్తవ బిడ్డలకి తగదు. అది తెలుసా? నీకు జరగకుండా ఉంటుందా, నేను చూడకపోతానా, నా కళ్ళే కనుక పోకుండా ఉంటే నిజంగా కళ్ళు పోవాలి. అప్పుడు నా కళ్ళే కనుక పోకుండా ఉంటే నిజంగా పోతాయి అలాంటి కళ్ళు. అలాంటి పదాలు అనకూడదు కదా మనం. నా కళ్ళే కనుక పోకుండా ఉంటే నేను చూడకుండా ఉంటానా అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతాయి? అదే ఆశ. నువ్వు బాగుపడితే చూడాలని ఆశ ఉంటే మంచిదే. నువ్వు పాడైపోతే, నీ కాలు ఇరిగిపోతే నేను చూడాలనుకుంటున్నా, అలాంటి ఆశలు ఏంటి? ఆ ఆశలు మంచియా? నువ్వు ఏడిస్తే నేను చూడాలనుకున్నా ఈ ఆశలు మంచియా? ఈ ఆశలు దేవునికి ఇష్టమా? నీ తోటి సహోదరుని యొక్క ఘనపరచాలి కదా మనము. మన తోటి సహోదరుడు ఆపదలు ఉంటే ఆపదలో ఆదుకోగలగాలి, కష్టంలో ఉంటే కష్టంలో ఆదుకోగలగాలి, నిరాశలు ఉంటే నిరాశలు ఉన్నవాడిని ధైర్యపరచాలి, ఓటములు ఉంటే నీ జీవితం ఓటపాలు కాదయ్యా, నీకు విజయం ఇస్తాడని ఆ కష్టకాలంలో మనం భుజం తట్టి ధైర్యపరిస్తే వాళ్ళ కొండంత ఆదరణ వచ్చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మనస్తత్వం అండి. ఈ పాఠశాల మంచిదే కదా మనకి. యోనాతాను హృదయం ఎంత ఉన్నతమైన మంచి మనసు అండి. ఆ దావీదును ఏం చేస్తున్నాడు, నువ్వు విజయవంతుడిగా మారుతావు, నువ్వు విజయవీరుడిగా నిలుస్తావని దావీదును ఏం చేస్తున్నాడు యోనాతాను? ధైర్యపరచడమే కాదు, తన ఆయుధాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది మాటలు చెప్తారు కానీ చేతలుండవు. మాటలు అంటావా, మాటలు కొండంత మాట చెప్తాను, నీకేం పర్వాలేదమ్మా, నేనున్నానంట, కానీ అవసరమైతే కంటికి కనపడవు. ఉంటారు ఇలాంటి వాళ్ళు. నీకేం పర్వాలేదమ్మా, నువ్వెందుకు బాధపడతావు, నేనున్నా కదా, ఉండి అలాగే వెళ్ళొస్తాను, నీకు గట్టిపోతావు, ఇంక రావు. ఇంకా మాటలు కాదండి, ఏముండాలి? చేతలు ఉండాలి. చాలామంది మాటలు చెప్తుంటుంటారు. యోనాతాను మాటలే కాదు, తన ఆయుధాన్ని కూడా ఇచ్చాడు, విల్లునిచ్చాడు. ఇల్లు మరి యోనాతానికి అవసరం ఉండదా? యోనాతానిదే కదా ఆ ఆయుధం. ఆ ఆయుధాన్ని ఏమంటే కష్టకాలంలో ఉన్న సహోదరులను మన చేతిలో ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్ళని ఏం చేయాలి తెలుసా? ఆదరించి ధైర్యపరిచి కష్టములో నిలబెట్టే సహోదరులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఇలాంటి వారు కావాలి, ప్రతి కుటుంబంలో ఇలాంటి వారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా దేవుని స్తుతి చెబుదాం. మనం విజయవంతులుగా నిలబడాలి, ఇతరుల్ని విజయవంతులుగా నిలబెట్టాలి. మనం నిలబడాలి, పడిపోతున్న వారిని లేవనెత్తి. అంతేగాని మన దేవుడు కృంగిని వారి సహితం కూడా ఏం చేస్తాడో తెలుసా? లేవనెత్తేవాడు. హల్లెలూయా. అందరు దేవుని స్తుతి చెబుదాం. హల్లెలూయా. కృంగిపోతున్న వారిని, కష్టంలో ఉన్న వారిని ఏం చేయాలి? మనము లేవనెత్తాలి. తర్వాత మరొక వస్తువు ఇచ్చాడు. ఏ వస్తువు అది? తన నడికట్టునిచ్చాడు. తర్వాత ఇది సబ్ పాయింట్లు. ఈ 4 కూడా 4వ పాయింట్లో ఎన్ని? అది రాయాలని మొక్క పెట్టుకుని ఇప్పుడన్నా రాసావయ్యి. 4వ పాయింట్లో ఎన్నది? ఇది 4వ పాయింట్. ఈ సబ్ పాయింట్ల మాట. ఈ రాయరు, పిచ్చిరాతలన్నీ రాస్తారు. ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. ఆ నోట్స్ తెచ్చుకున్నందుకు ఆయన అంతలా మురిసిపోయాడు మొన్న అయ్యగారు. ఏమండి?
అది స్టూడెంట్ లక్షణం అండి. నువ్వు బుక్స్ లేకుండా, పెన్ లేకుండా, ఏమి లేకుండా స్కూల్కి వెళ్ళిపోతే ఏమంటారు నిన్ను? నువ్వు స్కూల్కి వచ్చావా ఎందుకన్నా వచ్చావా అంటారా అమ్మా. ఏమి ఉండాలి నీ దగ్గర? నోట్స్ ఉండాలి, తర్వాత పెన్ ఉండాలి, హలో బైబిల్ ఉండాలి. 3 ఉండవాళ్ళు చేయొద్దండి. ఏ ఒక్కరు లేకపోయినా ఎత్తద్దు, 3 ఉంటేనే చేయొద్దండి. నీ దగ్గర పెన్ ఉంది కానీ నోట్స్ లేదమ్మా, ఓకే నోట్స్ దేవుడు ఎత్తాడు, కంగారు పడక. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అందరు రాసుకోవాలి, మంచి మంచి విషయాలు రాసుకోవాలి కదా. హల్లెలూయా. ఏమిచ్చాడు 4వదిగా యోనాతాను? నడికట్టు. నడికట్టు దేనికి సాదృశ్యం? కష్టించి పనిచేసే వ్యక్తికి సాదృశ్యం. హల్లెలూయా. కష్ట జీవితానికి సాదృశ్యంగా ఉంది నడికట్టు. యోనాతాను ఏం చేస్తున్నాడు? ఈ దావీదుకి తన నడికట్టునిచ్చి యోనాతాను ధైర్యపరుస్తున్నాడు. లేవీ కాండంలో 8వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దేవుని మందిరంలో యాజక పని చేస్తున్న సేవకునికి ఏమండి నడుమునకు దట్టి ఉంటుంది. ఈ దట్టి ఎందుకో తెలుసా? సేవ చేయడానికి గుర్తు. సేవ అంటే ఏంటి? బుల్లెట్ మీద డుడ్డు అని తిరుగుతామా? సేవ అంటే కారు తుయ్యమని వెళ్ళిపోవడం మాకు. సేవ అంటే ఏంటి? సేవ అంటే పని చేయడం, అంతే కదా. సేవకుడు అంటే అర్థం ఏంటి? పనివాడు. ఇప్పుడు నేను సేవకుడిని అంటే నేను ఎవరిని? పనివాడిని. హల్లెలూయా. పనివాడు ఏం చేయాలి? పని చెయ్యాలి. హల్లెలూయా. పనివాడు జీతానికి, ఆ మాట చెప్పరు మీరు, జీతం ఇప్పుడు ఏం అడగలే. పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. మరి పని చేయకుండా జీతం అడిగితే మంచిది. మనందరం కూడా ఎవరో తెలుసా? దేవుని తోటలో ఆ మాట చెప్పాలి, జత పనివారు. మనందరం ఎవరు? దేవుని తోటలో జత పనివారు. ఇప్పుడు ఈ తోటలో ఏముండాలి? ఈ తోటలో ఏముండాలి మనకి? సెలపంది. ఈ తోటలో ఏముండాలి మనకి? చెప్పండి. పని అని చెప్పాలి. ఏముండాలి మనకి? పని ఉండాలి. పని చేస్తున్నావా? తోటలో పని చేస్తున్నావా? మన దేవుని తోటలో ఏం చేయాలమ్మా? ఎవరి పని? ఆ పని కాదు, దేవుని పని చెయ్యాలి. ఇంకేది ఏ లేదండి, నాకు ఇదిగో ఈ తోకోవటం ఉందా, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి. ప్రార్థన బట్టి ఖాళీ లేదండి బాబాయ్, నాకు అసలు ఆ ఖాళీ ఉండలేదు ఈ మధ్య. మరి ఎందుకు? మరి ఖాళీ లేకపోతే జీతం దేవుడు ఇస్తాడా? ఆరోగ్యం ఇవ్వాలిగా దేవుడు మనకి. ఊపిరితిత్తులు బాగా పని చేయాలి కదా మనమే. రెక్కకాలు బాగా మాట్లాడాలా, పని చేయాలి కదా. మన కుటుంబం క్షేమంగా ఉండాలి కదా, మనం క్షేమంగా రావాలి కదా. ఏమండి? మనం పోషించబడాలి కదా. చెప్పండి. హలో, పోషించబడాలి కదా. ఏమండి? బైబిల్ క్లాస్కి రమ్మంటే మాకు ఖాళీ లేదంటే ఎలా? మరి ఖాళీ చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ఆదివారం మాకు కుదరదండి అనకూడదు. మొన్న ఆదివారం ఇటు, ఈ వారం ఇటు కాదు. అర్థమైందా? ఒక ఆదివారం అటు ఏటుగట్టు, ఒక ఆదివారం ఇటు, ఒక ఆదివారం ఇటు. ఏంటది? నర్సీపట్నం. ఒక ఆదివారం ఇటు, ఒక ఆదివారం ఫంక్షను, ఒక ఆదివారం ఇటు. ఈ ఆదివారం మాకు అస్సలు కుదరదండి. అయ్యో లేదండి, ఈ ఆదివారం అస్సలు మాకు చాలా బిజీ. ఒక ఆదివారం ఫంక్షన్. మన ఆదివారం మన భక్తులు కొంతమంది ఫంక్షన్కి వెళ్ళిపోయారు. మన ఆదివారం కొంతమంది లేరు, ఈ ఆదివారం లేరు. మరలా ఆదివారం వస్తారో రాడో తెలియదు. వచ్చినా కొంతమంది ఎత్తబడతారు. ఇలాగ అనేక రకమైన ఆలోచనలు ఉంటాయి. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని తోటలో పని చేయాలి. ప్రతిరోజు దేవుని పని కొరకు దేవుని తోటలో పనివారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. పని చేయకపోతే జీతం రాదమ్మా. పని చేయకపోతే దేవుని సన్నిధిలో మనం మెప్పు పొందుకోలేమమ్మా. మనందరం ఎలాగుండాలి? పనివారిగా ఉండాలి. దావీదు, ఇదిగో నిన్ను ఇశ్రాయేలు దేశానికి దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు. ఆమేన్. రాజుగా అయిపోయినందుకు నువ్వు పెత్తనాలు చేయొద్దు. నువ్వు రాజు అయినా కానీ పనివాడివే. హల్లెలూయా.
నువ్వు రాజు అయినా కానీ నువ్వు సేవకుడివే. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి, నా దేవుడు నన్ను గొర్రెల దొడ్లో ఉండి పిలిచాడంటాడు. ఎక్కడన్నా చదివారు ఆ మాట మీరు? కీర్తన గ్రంథం 140 ఆ వచనాలు ఒకసారి చదవండి. వచ్చిన నాకు అంత జ్ఞాపకాలు చూస్తే వస్తుంది. నా దేవుడు నన్ను గొర్రెల దొడ్లో నన్ను పిలిచాడు, అయితే నేను ఆ పాడి గొర్రెలను మానిపించి ఇప్పుడు దేవుడు తన ప్రజలను దేవుడు నాకు అప్పగించాడు. నమ్మకమైన పనివాడిగా నేను ఆయన సన్నిధిలో వాడబడుతున్నాననే మాట ఉంటుంది. ఎక్కడది? ఆ కీర్తనలో ఎన్నో కీర్తన చూడండి. అది దొరికితే చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడు నన్ను ఎక్కడి నుండి పిలిచాడు దేవుడు? నా దేవుడు గొర్రెల దొడ్లో ఉండి దేవుడు నన్ను పిలిచాడు. ఆ గొర్రెల దొడ్లో ఉండి దేవుడు పిలిస్తే ఇశ్రాయేలు ప్రజల మీద అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు నేను నమ్మకంతో నా దేవుని యొక్క అప్పగించిన పని నేను చేస్తున్నానని చాలా ధైర్యంగా దావీదు చెప్పడం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అయితే ఇప్పుడు యోనాతాను ఏమని గుర్తు చేస్తున్నాడు? దావీదు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అయినా కానీ, ఇదిగో నీవు ఈ ప్రజల మీద ఒక పనివాడివి. నీవు దేవుడు అప్పగించిన పనిని ఏ రోజును కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కష్టించి నువ్వు పనిచేసి దేవుని యొక్క మన్నను మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శిలువకు అప్పగించబడే రాత్రి ఒక మేడ గదిలోకి తన 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళి అందరూ వారి భోజన భక్తి మీద అలా కూర్చుని ఉండగా ఆయన ఆ భోజన భక్తి నుండి లేచి నిలబడి ఒక తువాలు తీసుకుని తన నడుమునకు కట్టుకొని ఒక తువాలు తీసుకుని ఏం చేస్తున్నాడు? నడుమునకు కట్టుకుని ఆ శిష్యుల పాదాలు వంగి, ఒక్కొక్కరు పాదాలు కడగాలంటే వంగలు కదా, నిలబడి కడుగుతారా? పాదాలు కలగాలంటే ఇలా వంగి మోకాల్లోని ఒక్కొక్కరు పాదాలు అందరి పాదాలు కడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైతే గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వారు మొదట పనివాడిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీలో ఎవరు గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వారు ఎలా ఉండాలి? పనివాడిగా ఉండాలి. నీవు ఒక పని చెయ్యాలి. పని పాట లేకుండా ఉండకూడదు దేవుని సన్నిధానంలో. కొంతమంది అసలు ఏ పని ఉండదు వాళ్ళకి. హలో, దేవుని సన్నిధి కొరకైన పని ఏమనుందా? ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఏదో యాక్టివిటీస్ మనలో ఉండాలి. హల్లెలూయా. ఇందాక చక్కటి పాట పాడాడు బిళ్ళంకన్న గారు, చాలా సంతోషమైంది. హల్లెలూయా. పాడాలనే ఆలోచన, దేవుని పనిలో వాడబడాలనే ఆలోచన ఉండాలి. కొన్ని పాటలు నేర్చుకోవాలి, కొత్త పాటలు నేర్చుకోవాలమ్మా. మంచి పాటలు నేర్చుకోవాలి. పాటలు నేర్చుకుని ఏం చేయాలి? పాడాలి. ఎక్కడ పాడాలి? వాష్రూమ్లో పాడుకోవాలా? ఎక్కడ పాడాలి అమ్మా సహోదరి? ఎక్కడ పాడాలి? దేవుని సన్నిధానంలో పాడాలి. మన దేవునికి స్తోత్రం కలుగుగాక. మందను విడిచి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మయమరచితివే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రమో, నా జీవితం ఏమాత్రమో. ఆ పాట నాకు కావాలి. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రమో, నా జీవితం ఏమాత్రమో. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. అందరూ అనండి. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. తాత్కాలిక సహాయము నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే.
యుగ యుగాలు ప్రణాళికలతో నన్ను నింపితివే. యుగ యుగాలు ప్రణాళికలతో నన్ను నింపితివే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెబుదా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు. మనకున్న దేవునికి మన పట్ల ఉన్న ఆలోచన చాలా గొప్పవి. మనకున్న ఆలోచనలన్నీ ఎలాంటివి? చిన్నవి, భూ సంబంధమైనవి. మనం అడిగినవి కూడా తాత్కాలికపు సహాయాలు అడుగుతావంట. ఈ రాత్రి వచ్చి ప్రభు నిన్ను ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం అడుగుతావు? చెప్పండి, ఏం అడుగుతావు? అది ఏం అడగరా మీరు? హలో, ఇదిగో నాయన 3 లక్షలు, ఆయన 3 లక్షలు, లేకపోతే ఇదిగో బిడ్డ ప్రభ లది ప్రభ ఇది ప్రభ అంటాం. ఏమండి, మనకు ఇదన్నీ ఏంటి? ఇవన్నీ తాత్కాలికమైనవి. హల్లెలూయా. మనం అడిగేవన్నీ ఎలాంటివి? తాత్కాలికవి. ఇగో కంటికి కనిపించే వస్తువులు అడుగుతాం మనం. మరి యుగ యుగాలు దేవునితో ఉండే ప్రణాళిక అది ఎంత గొప్పది. దేవునితో ఉండే సహాయం ఎంత గొప్పది. ఆయనతో ఉండే అనుభూతి ఎంత గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానములో ఒక ఉన్నతమైన ఉద్దేశం ప్రభుకి మన పట్ల ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. ఆ దైవ కార్యం మన పట్ల నెరవేర్చబడాలి. నువ్వు దేవుని కొరకు వాడబడాలి. దేవుని బిడ్డవని సమాజం గుర్తించాలి. దేవుని పనిలో అలుపెరగని వ్యక్తులుగా మనము నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతసేపు మనకున్న చింత, వేదన, దుఃఖము, బలహీనతలు వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా శరీరంలో ఈ ముళ్ళుంది ప్రభువా, ఈ ముళ్ళు తొలగించని పౌలు గారు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు గొడవ నీకు అనవసరం అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? నా కృప నీకు చాలు, ఈ ముళ్ళు తీసేనా లేకపోతే నా కృపను తీసేనా నీ దగ్గర నుండి అడిగాడు పౌలు గారిని దేవుడు. ఏమన్నాడు? అర్థం అవ్వలేదా మీకు? ముళ్ళు తీసేనా లేకపోతే నా కృప నీ పట్ల తీసేనా అడిగాడు పౌలు గారిని దేవుడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? ముళ్ళు మాట అట్టించిన ఆయన, నీ కృప నాకు చాలు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. ఆయన కృప మనకు చాలు. ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటావా లేకపోతే ఆయన కృప జ్ఞాపకం చేసుకుంటావా? చెప్పాలా? చెప్పండి. ఆయన కృప చాలు మనకి. మాట్లాడలేదు మీరు ఎవరన్నా? ఏం కావాలి మనకి? ఆయన కృప మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నేను ఒక వస్తువు కావాలి మనకి, లేకపోతే ఏదో అవసరం ఉంది, అవి ప్రభువు ఇస్తాడు, ఖచ్చితంగా ఇవ్వడానికి కాదు. మనకు ఆయన కృప కావాలా లేకపోతే ఇది కావాలా? ఆయన కృపే గొప్పది. ఈ భూలోకంలో అన్నిటికంటే ఆయన కృప గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప ఏ రోజున నీకు తక్కువ చేయడంటండి. ఆయన కృప ఉంటే చాలు మనకి పోషించబడతాం. ఆయన కృప ఉంటే చాలు మనం ధైర్యపరచబడతాం. ఆయన కృప ఉంటే చాలు మనం ఆదరించబడతాం. దేవుడు కృప లేకపోతే అన్నీ లేనట్టే. మనకి అన్నీ ఉండి ఆయన కృప లేకపోతే ఏమీ లేనట్టే. ఏమంటే ఆయన తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి, విధవరాండ్రులకు, ఇదిగో అనామకులకి, పరదేశులకు అని దేవుడిగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నీ ఉన్నవారు గొప్పవాళ్ళు కాదండి. అన్నీ చాలామంది అనుకో అన్నీ ఉంటే ఆశీర్వాదాలు గొప్ప అనుకుంటాం. అన్నిటికంటే దేవుని కృప ఉంటే మనం గొప్పవాళ్ళం. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. కనుక దేవుని కృప కొరకు మనం ప్రతిరోజున ఎదురు చూద్దాం. ఆయన కృప కొరకు మనము కనిపెడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో కష్టపడి పనిచేసి ప్రభు యొక్క మన్నన పొందుకునే వారిగా ఉండాలి. నువ్వే కష్టం లేకుండా అన్నీ నాకు వచ్చేవంటే రావు. డబ్బులు ఎవరు ఊరికనే రావు అన్నారు కదా, వస్తాయా? కష్టపడకుండా ఏదైనా, శ్రమ లేకుండా ఏదైనా వస్తుందా? హలో చెప్పండి. 3 పూటలు బాగా భోంచేసి
మూడు పూటలు అన్నీ చక్కబెట్టుకొని నేను ఇలాగుంటాను అలాగుంటాను, ఇంకా మనకు నచ్చినట్లుగా మనం ఉండాలని ఆశపడతాం. దేవుని సన్నిధానంలో దేవుని సేవార్థమై దేవుని కొరకైన ఏ కష్టం లేదు మనలో. మరి ఎలాగొస్తుంది ఆయన కృప మనకి? తండ్రికి ఎవరు ఇష్టమవుతారు? బాగా కష్టించి పని చేసేవాడు ఇష్టమవుతాడా? కష్టపడకుండా సోమరపోతుల దున్నపోతుల పనికి రాకుండా ఊరంట తినేవారికి తిరిగితే తండ్రికి ఇష్టమవుతారు? ఇద్దరు కుమారులు ఎవరు ఇష్టమవుతారు తండ్రికి? కష్టపడి ఒళ్ళొచ్చి పని చేసి తండ్రికి అందుబాటులో ఉంటాడు కదా, అలాంటి వారిని ఎనలేని ప్రేమతో ఆ తండ్రి ప్రేమిస్తాడండి. ఎందుకు పనికి రాకుండా బడాదూలుగా తిరిగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మీద ఎలాగుంటుంది? తండ్రికి కృప ఎలాగుంటుంది? తండ్రికి ప్రేమ ఎలాగుంటుంది? ఏ రోజున మాటకు లోపడ్డు, మాటకు విధేయత చూపించాడు, తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటాడు. అలాంటి వాడి మీద ఆ కృప ఉండదు. దేవుని కృప మనకు కావాలి. దేవుని స్తోత్రం కలిని గాక. ఆయన కృప మనకు కావాలంటే ఎప్పుడు ఎలాగ ఉండాలి? అవుట్ ఆఫ్ ఏరియాలో కాదు. హలో అమ్మా, సెల చూసుకుంటున్నావు, ఏదో చూస్తున్నావు. ఆయన కృప మనకు కావాలంటే అవుట్ ఆఫ్ ఏరియాలో కాదు, ఎక్కడ ఉండాలి? కవరేజ్ ఏరియాలో ఉండాలి. దేవుని స్తోత్రం కలిని గాక. ఉదయకాలం కొంతమంది కవరేజ్ ఏరియాలోకి వచ్చేవారు, ఇంకా కవరేజ్ ఏరియాలో ఉండలేదు, ఇంకా అవుట్ ఆఫ్ ఏరియాలో ఉంటున్నారు. ఒక సహోదరు అంటే ఆదివారం అవుట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళిపోయింది, సిగ్నల్ అందట్లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. కవరేజ్ ఏరియాలోకి రావాలి మనం. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి ఎప్పుడు ఎలాగ ఉండాలి మనము? అందుబాటులో ఉంటే ఇటు, లేకపోతే అటు కాదు. ఉంటే ఇటు, లేకపోతే అటు కాదు. ఎప్పుడు కూడా దేవునికి అందుబాటులో ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలిగాక. దావీదు మీద వల్లమాలి ప్రేమ యోనాతానికి. హల్లెలూయా. దావీదు, ఇదిగో నువ్వు రాజువైనా కానీ నువ్వు కష్టించి పని చేసేవాడిగా ఉండాలి, గొప్పవాడైనా కానీ నువ్వు సేవకుడు అన్న విషయం మర్చిపోకని దావీదుకు ఏమిచ్చాడు? ఒక నడికట్టును తీసి దావీదుకు ఇచ్చినట్లుగా చూస్తున్నాడు. నడికట్టు ఎందుకు ఇవ్వాలి? తన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏ స్థాయిలో, ఏ స్థితిలో నిన్ను పిలిచాడో, ఏ స్థానంలో నిన్ను పిలిచి ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడో నువ్వు అంతగానే దావీదుని ఎంత హెచ్చుగా నన్ను తీసుకుని వెళ్ళడానికి నేను ఏపాటి వాడినయ్యా, నా కుటుంబము ఏపాటిదయ్యా. మందని విడిచి మందలో నుండి తిరిగేవాడిని ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనము. అసలు ఇది ఏదైనా అసలు ఊహలోకి ఏమైనా అంతయా? మందను కాసుకుంటూ బ్రతికేవాడు, గొర్రెలు వెంబడి తిరిగేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఇశ్రాయేలుకి రాజు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐదో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దావీదును యోనాతాను మరణం వరకు వెంబడించాడు. ఈ మాట చాలా బాగుంటుంది. దావీదును ఎప్పటి వరకు వెంబడించాడు యోనాతాను? మరణం వరకు వారిలో ఏ విధమైన ఎడబాటు కనపడదు. మరణం వరకు వారి ప్రేమలో కానీ, వారి స్నేహంలో కానీ, వారు చేసుకున్న నిబంధనలో కానీ, వారి పలకరింపులో కానీ ఏ రోజును కూడా ఎడబాటు కనపడదు. దావీదు ఎలాంటి కష్టములో ఉన్నా కానీ యోనాతాను హృదయంలో ఎప్పుడు దావీదు ఉంటూనే ఉండేవాడు. దావీదు హృదయంలో యోనాతాను ఉంటూనే ఉండేవాడు. ఎప్పటి వరకు యోనాతాను దావీదుని వెంబడించాడు? అంతా చెప్పండి. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? మరణం చేసే వరకు అసలు వాడిలో ఎడబాటే కనపడదు. ఆ స్నేహంలో మార్పు లేదండి. ఆ ప్రేమలో అసలు ఏ విధమైన లోపం లేదు. ఆ ప్రేమలో తారతమ్యం లేవు. మరణం వరకు యోనాతాను దావీదుని వెంబడిస్తూనే ఉన్నాడు. చూడండి, 23వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. 23వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. చూడండి, వనములో ఉన్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న చాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దావీదు నువ్వు ఇశ్రాయేలుకి
రాజు ఆగితే నేను నీకు ఏమవుతాను, సహకారి. నా తండ్రి నిన్ను పట్టుకు. వనములో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళాడు. వనములో ఏం చేస్తున్నాడు? దాగుని ఉన్నాడు. ఎవరికి తెలియకపోయినా దావీదు ఎక్కడుంటాడో యోనాతానుకు తెలుసు. తనకి తెలిస్తే చంపేస్తాడు, యోనాతానుకి తెలిస్తే సేపుగా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్యలో తారతమ్యం చూడండి. తండ్రికి తెలిస్తే తండ్రికి తెలిస్తే ముక్కల కింద దావీదును నరికి వేస్తాడు. యోనాతానుకి తెలిస్తే చాలా సేపు జోలో ఉంటాడు దావీదు. హల్లెలూయా. తండ్రి దుర్మార్గుడు, యోనాతాను చాలా వివేకవంతుడు. హల్లెలూయా. తండ్రి రాక్షస రూపం కలిగిన వాడు, దేవుని కార్యాలకు విరుద్ధంగా తిరిగేవాడు. యోనాతాను దేవుని మనసును ఎరిగి దేవుని సన్నిధానంలో యథార్థమైన హృదయం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. 2 సమూయేలు గ్రంథము చూస్తే 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం అక్కడ యోనాతాను కోసము దావీదు ఏడుపు ఒకసారి చూద్దాం. గుండెలను పగిలిన వాడై, హృదయం బద్దలైన వాడై దావీదు ఏమని యోనాతాను గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు. 26వ వచనంలో 26, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీల చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యో, బలార్జులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. అయ్యో యోనాతానా, నా సహోదరుడా, ఇదిగో నీవు నా పట్ల చూపించిన ప్రేమ ఎలాంటిది? అది స్త్రీలు చూపే ప్రేమ కన్నా బహువింతైనదంటండి. చాలా ఉన్నతమైన ప్రేమ. దావీదు ఏడుస్తున్నాడు, గుండెలు పగిలిన వాడై, హృదయం బ్రద్దలైన వాడై. యోనాతాను యుద్ధములో మరణిస్తే ఆ వార్తను తెలుసుకున్న దావీదు గుండె పగిలిపోయింది. గుండెలు పగిలిపోయిన వాడై ఎంత ఓదార్పు లేకుండా ఏడుస్తున్నాడో. ఏమంటే ఆ ప్రేమలో ఏం కనపడుతుందంటే మనకి కల్మషం లేదు ఆ ప్రేమలో. హల్లెలూయా. ఈరోజు కనిపించే ప్రేమలో ఎలాంటివి? నిజంగా ఇది దైవికమైన ప్రేమ అండి ఇది. హల్లెలూయా. మన కుటుంబంలో ఏముండాలో తెలుసా? దైవికమైన ప్రేమలు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దైవికమైన పలకరింపులు ఉండాలి మన కుటుంబంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన వాతావరణం ఉండాలి మన కుటుంబంలో. హల్లెలూయా. ఆత్మీయ బంధం మన కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. సంఘములు కూడా ఆత్మీయ బంధం ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు ఇవి ఉండకూడదు. అవి వింటే సహోదర ప్రేమ కాదు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక సహోదర ప్రేమ కనపడుతుంది. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. దావీదు ఎవడో, యోనాతాను ఎవడో. ఈయన యోధా గోత్రంలో, ఆయనేమో బెన్యామీను గోత్రంలో ఉన్నవాడు. అతనేమో రాజకుమారుడు, ఇతను ఒక సామాన్యమైన గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి. వీళ్ళిద్దరిలోనూ ఏం కనపడి? దైవికమైన ప్రేమ ఏర్పడింది, బంధం ఏర్పడింది. ఈ బంధం కడ వరకు తెగిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మన బంధము కడ వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెబుదాం. మన బంధము ఎక్కడి వరకు ఉండాలి? కడ వరకు. ఈ బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను రాజా, నా యేసు రాజా, రాజా జగమెరిగిన. ఈ బంధం ఎప్పటి వరకు ఉండాలి? ఈ బంధం ఎప్పటి వరకు ఉండాలి? మరలా చెప్పండి. ఈ బంధం ఎప్పటి వరకు ఉండాలి? మరణంత వరకు ఈ బంధం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మధ్యలో అనేక రకమైన సాతాను యొక్క శక్తులు వస్తాయి. ఎన్ని శక్తులు వచ్చినా మన బంధం ఎప్పుడు కూడా ఏం చేయాలి? అలా బలంగా ఉండాలి. అలా బలంగా ఉండాలంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ లోపించినప్పుడు అనేకమైన అనర్థాలు వస్తాయి. దేవుని ప్రేమ లోపించినప్పుడు ప్రతి మాట కూడా పెరార్థాలు వస్తాయి. దేవుని ప్రేమతో మన జీవితాలు ముడివేసుకోవాలి. దావీదుకిని యోనాతానికిని మధ్యలో ఉన్నదేంటో తెలుసా? దేవుని ప్రేమ. అందుకని ఈ బంధము ఎప్పటి వరకు కొనసాగింది?
మరణం వరకే కాదండి, తర్వాత యోనాతాను చనిపోయినా కానీ యోనాతాను కుటుంబం మీద దావీదుకి ఇంకా ప్రేమ పోలేదు. యోనాతాను సంతానం ఇంకా దావీదు సంతానంగా స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తుతి చెబుదాం. కనుక మరణం వరకు మన జీవితము దేవునికి అనుకూలంగా మార్చబడాలి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపకూడదు. అది లోకమైనా, లోకపు వస్తువైనా, అది ఒకటైనా మరొకటైనా, ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపకూడదు. సాతాను మధ్యలోనికి రానివ్వకూడదు. దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితం ప్రభువుకు అనుకూలంగా కట్టుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యోనాతాను హృదయము, దావీదు హృదయము చూస్తూ ఉన్నాం. యోనాతాను హృదయము, దావీదు హృదయం మనం చూస్తున్నాం. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును కష్టకాలంలో ఆదుకున్నాడు. యోనాతాను స్వార్థం లేని ప్రేమతో ప్రేమించాడు. యోనాతాను దావీదుకి తన స్థానం ఇచ్చాడు. యోనాతాను ఇదిగో దావీదు మరణం వరకు వెంబడించాడు మరణం వరకు. యోనాతాను ఎంత చక్కటి హృదయం కలిగిన ప్రార్థన చేయండి. మెసేజ్ అయిపోతుంది కానీ ఏకాంతంగా మనం ప్రార్థనలకు వెళ్ళాలి. అందరూ ప్రార్థనలోకి బిద్దాం. ఇంతవరకు చెప్పబడిన మాటలు ఇది మన కొరకు, మన ఆత్మీయ జీవితం కట్టుకోవడం కొరకు. యోనాతాను హృదయము, దావీదు హృదయము ఎలా ఉందో ఒకసారి మనం చూస్తూ ఉన్నాం కదా. వారి మధ్యలో దేవుడు కనపడుతున్నాడు. దైవం కనపడుతుంది ఆ ప్రేమలో. వారి మనస్తత్వాలు మనకు గుర్తెరుగుతున్నాం కదా. మన జీవితం ఎలాగుంది ఒక్కసారి దేవునికి ఎడబాపు కలిగిన జీవితంగా ఒక